మాజీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్థలాల కొనుగోలు విషయంలో పెద్ద అవినీతికి తెరతీశారని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కొమరగిరిలో పేదలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్లను ఎమ్మెల్యే కొండబాబు మరియు ఇతర నాయకులు, హౌసింగ్ బోర్డు అధికారులు పర్యవేక్షించారు. కొమరగిరి ఇళ్ల స్థలాలపై న్యాయ విచారణ చేయనున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలియజేశారు. అక్కడ సమస్యలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కొమరగిరి ఇళ్ల స్థలాల విషయంలో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేయిస్తానని కొండబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో కొమరగిరిలో సుమారు 350 ఎకరాల్లో పేదల కోసం లేఅవుట్ వేశారు. ఇక్కడ 16,500 పట్టాలు ఇవ్వగా ఇందులో 8,000 మంది పునాదులు వేశారని, మిగిలిన 8,000 మంది కనీసం పునాదులు వేయలేదని, ఇక్కడ కేవలం 250 మంది ఇల్లు నిర్మాణం చేశారని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో టిట్కో ఇల్లు నిర్మించి ఉన్నా అవి పేదవాళ్లకు ఇవ్వలేదని, సాగరమల ప్రాజెక్టు కోసం ఎకరం పొలం 20 లక్షలకు కొనుగోలు చేస్తే ఇక్కడ అదే పొలాలను ద్వారంపూడి 45 లక్షల చెప్పున కొనుగోలు చేసి వేల కోట్లు కాజేశారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పరిపాలన కన్నా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులపైన కేసులు పెట్టించడం, బూతులు తిట్టడం తప్ప పరిపాలన చేయలేదని, ఇక్కడ జరిగిన అవినీతిపైన నివేదికను మా అధిష్టానానికి ఇస్తామని, కాజేసిన డబ్బులు పైసాతో సహా వసూలు చేయిస్తామని అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళాను, వాళ్ళకు వీళ్ళకి డబ్బు అడుగుతాను. అస్సలు మంచిది లేవు. ఏం చెయ్యాలి? కొంత భూమి 51 లక్ష, కొంత 47 లక్షలు. సాగరమాల్లో పక్క నుంచి ఆల్రెడీ ప్రాజెక్ట్ అవుతుంది, చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి 27 లక్షలకి ఇస్తారు రైతులకి. ఇక్కడ 47 లక్షలు, 51 లక్ష. మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫిల్లింగ్ పేరుతో 66 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నారండి. ఫిల్లింగ్ దీనికి చూడండి, ఫిల్లింగ్ లోని లాగేస్తారు, భూమి కొనుగోలులోని లాగేస్తారు. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పానండి, ఇది శంకుస్థాపన చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినప్పుడు అబ్బా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నారు. ఆ రోజు మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను మీ ద్వారా, ప్రజలకు ఎవరికి సంతోషం లేదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంతోషపడతాడు. సంపాదించుకోవడానికే ఈ ప్రదేశాన్ని సెలెక్ట్ చేశాడు, భూమిలోని కొట్టేశాడు, ఫిల్లింగ్ లోని కొట్టేశాడు అని ఆ రోజే చెప్పాను. ఈ రోజున 16,000 మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ 218 మంది ఇప్పటికి 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం, ఎవరికి ఇష్టం లేదు, ఇక్కడ రావడానికి ఇష్టం లేక. ఏమండి ఇప్పుడే అమ్మ చెప్పింది, ఇల్లు కట్టుకున్న మంచినీళ్ళు లేవని చెప్పేసి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాం కమిషనర్కి, మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి. కరెంట్ సరిగ్గా లేదు, సదుపాయాలు లేవు, ఏమీ లేవు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చేదంతా కూడా కొట్టేశారండి. ఈ రోజున రేట్లోని కొట్టేశారు, ఫిల్లింగ్ పేరుతో చూపించి కోట్లాది రూపాయలు కొట్టేశారు. అందుకే ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను మా ప్రభుత్వానికి. ఈ రోజున కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఏమండి గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మందిని. ఆఖరికి మా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టారు మీరు, ఏ అవినీతి చేయకుండా. ఈ రోజు నీ ప్రూఫ్తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా, మీకు ఆధారంతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు. ఇందు మీద న్యాయ విచారణ జరిపాలి, రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా చాలా మంది, కొంతమంది నివాసం ఉంటున్నారు, వాళ్ళకి సదుపాయాలన్నీ మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రయత్నం చేస్తాం. దీని మీద ప్రభుత్వాన్ని నివేదించి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.